ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం మరింత విస్తరించేందుకు కసరత్తు చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం అమ్మఒడికి అమలు చేసిన నిబంధనలతోనే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పథకం అమలు చేశారు. ఇప్పుడు ఆశా వర్కర్లు, అంగన్వాడీల్లో పనిచేసే వారి కుటుంబాలకు ఈ పథకం అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో తల్లికి వందనం పథకం కింద 66,57,508 మంది విద్యార్థులకు ప్రభుత్వం సాయం అందించింది. ఈ మేరకు వివరాలను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. మేడారం సమ్మక్క సారాలమ్మలను దర్శించుకొని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. వనదేవతలకు తులాభారం వేసి 68 కేజీల బంగారం సమర్పించారు. సమ్మక్క సారాలమ్మ గద్దెల ప్రాంగణం విస్తరణ, పునర్నిర్మాణం చేయనున్నట్లు పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మేడారం ఆలయ విస్తరణపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆలయ ఆవరణలోని చెట్లను సంరక్షించుకుంటూనే విస్తరణ ప్రక్రియను కొనసాగించాలని సూచించారు. అందుకు అనుగుణంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ అవసరాల భవిష్యత్ డిమాండ్ తీర్చడానికి ట్రాన్స్కో పరిధిలోని 68 ప్రాంతాల్లో 5,500 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. ట్రాన్స్కో చేపట్టే వివిధ పనులతో నెట్వర్క్ ఓవర్లోడ్ తగ్గడంతో పాటు లో వోల్టేజ్ సమస్యలను తగ్గించడానికి అవకాశం ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 6-8% విద్యుత్ వినియోగం పెరుగుతుందన్నారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా భవిష్యత్ అవసరాల కోసం 14 ప్రాంతాల్లో సబ్ స్టేషన్ల నిర్మాణాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పనులన్నీ పూర్తయితే లో వోల్టేజ్ సమస్య తగ్గుతుందన్నారు. 10 సంవత్సరాలుగా బీజేపీ ప్రజలను దోచుకుంటుందని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జీఎస్టీతో పేదలకు లబ్ధి చేస్తున్నట్లే బీజేపీ నాయకులు బిల్డప్ ఇస్తున్నారని, జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని మొదటి నుండి చెప్తున్నామన్నారు. పేదలను దోచుకోవడానికి జీఎస్టీ తెచ్చారని, శవపేటికలపై, పసిపిల్లల తినుబండారాలపై కూడా జీఎస్టీ వేశారన్నారు. జీఎస్టీ ట్యాక్స్ తో ఏదైనా మంచి పని చేశారా? ఆర్థిక సంక్షోభం నుండి తప్పించుకోవడానికి మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. తెలంగాణకు 7,000 కోట్ల నష్టం వస్తుందని, దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రాందే అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం తాగిందని ఆరోపించారు.